హాయ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు ఈ యొక్క వీడియోలో యాన్ పాసివ్‌కి సంబంధించింది, అలాగే విక్టర్ విత్ యాష్‌కి సంబంధించిన ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకుందాం. చాలా మెంబర్స్ అడుగుతా ఉన్న విషయం ఏంటి అనంటే, ఏమైనా విక్టర్ విత్ యాష్‌కి సంబంధించింది కానీ, లేదా యాన్ పాసివ్‌కి సంబంధించింది ఏదైనా అప్డేట్స్ ఉన్నాయా సార్ అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ప్రెజెంట్ అందరికీ తెలిసిన ఇన్ఫర్మేషనే. అఫీషియల్‌గా మనకు పాపప్స్‌లో గాని ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ లేదు. ఈ యొక్క మెసేజ్ కూడా నేను మన గ్రూప్‌లో కూడా మెసేజ్ చేయడం జరిగింది. చాలా మెంబర్స్ కొన్ని రిప్లైస్ ఇచ్చారు. చాలా క్వెషన్స్ కూడా అడగడం జరిగింది ఆ మెసేజ్ చేయడం వలన. సో, వాటన్నిటికి కూడా ఈ యొక్క వీడియోలో మనం పూర్తిగా క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందామండి. ఓకే. సో, ఈ వీడియోని చివరి వరకు వినండి. స్కిప్ చేయకుండా మీ అందరికి ఒక క్లారిటీ ఉంటుంది. ఇంకా మీరు మన వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోయింటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కింద కనిపిస్తున్న లైక్ సింబల్‌ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. డన్? డన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా యెస్టర్‌డే కొన్ని ఆడియోస్ వచ్చాయన్నమాట నైట్ కూడా. అలాగే కొన్ని వీడియోస్ కూడా వైరల్ అవుతా ఉన్నాయి. దుబాయ్‌లో బుర్జ్ ఖలీఫా మీద సమ్ ఇష్యూస్ అయినాయి, దాడి జరిగింది అని చెప్పేసి. అంటే మనకి ఇరాన్‌కి, యూఎస్‌కి మధ్య కొన్ని సమస్యల వలన కొన్ని దాడులు జరుగుతా ఉన్నాయి కాబట్టి స్మాల్ ఒక అలర్ట్ పెరిగిందనమాట అక్కడ. ఓకేనా. బట్ ఎక్కడ కూడా ఎటువంటిది ప్రాబ్లమ్స్ లేవక్కడ. అంతా మంచిగానే ఉంది. బట్ ఏంటంటే బుర్జ్ ఖలీఫాకి డ్యామేజ్ అయినట్లు ఇప్పటి వరకు సమాచారం ఎటువంటిది లేదు. ఆ నగరంలో సెక్యూరిటీ అలర్ట్ రావడంతో ప్రికాషన్‌కి వాళ్ళు కొంచెం ఖాళీ చేయించడం జరిగిందక్కడ. అంతే తప్ప ఎటువంటిది హై టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. చాలా మెంబర్స్ దీని గురించి కూడా యెస్టర్‌డే కొన్ని వైరల్ చేశారు. దాని గురించి ఒక క్లారిటీ ఇద్దామన్నట్టు చెప్తానున్నాను అందరికి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటేంటంటే, సార్ ఈ విక్టరీ విత్ యాష్ రిజిస్ట్రేషన్స్ గురించి ఎవరేం మాట్లాడట్లేదు. ఏం జరుగుతా ఉందని అడుగుతా ఉన్నారు. అలాగే విక్టరీ విత్ యాష్‌లో నేను రిజిస్ట్రేషన్ చేశాను. స్టిల్ ఇప్పటికి ఇంకా అండర్ రివ్యూ అనే చూపిస్తుంది సార్. ఈ రోజుటికి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా కంప్లీట్ కాలేదని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. మనం దాని గురించి మాట్లాడుకున్నట్లయితే విక్టరీ విత్ యాష్ గురించి, యాష్ ముఫారే గారు మనకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే, దాదాపుగా 90 రోజుల తర్వాత మీకు కంపల్సరీగా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పారు. బట్ స్టిల్ ఇప్పటికి 90 రోజులు దాటిపోయి ఎక్కువనే అవుతుంది. ఈ రోజుటికి ఇంకా ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేయలేదు. స్టార్టింగ్‌లో మాత్రం రిజిస్ట్రేషన్స్ గురించి కావచ్చు, చాలా చేశారనమాట. బట్ వాళ్ళ ప్లానింగ్స్ ఏంటనేది ఇప్పటికి మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే, ఈ విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫార్మ్‌లో ఇంకా రిజిస్ట్రేషన్స్ ప్రాసెస్‌లో ఏదైనా ముందుకు వెళ్ళాలి అని అనుకుంటే, అండర్ రివ్యూ ఉన్న వాళ్ళందరివి క్లియర్ చేయాలి. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ అండి. సెకండ్ స్టెప్ ఏంటి అనంటే, కొత్తగా రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయంటే అవుతున్నాయి. బట్ అండర్ రివ్యూ ఉన్న వాళ్ళవి మాత్రం అవ్వట్లేదు. వాళ్ళు ఇంకా అక్కడే ఆగిపోతున్నారు. ఓకే. సో, మళ్ళీ కొత్త మెయిల్‌తో మళ్ళీ ట్రై చేసినా కూడా అలానే వస్తుందనమాట. సో, ఆ ప్రాబ్లమ్స్ అనేటివి ఇంకా సొల్యూషన్ అనేది తీసుకురాలేదు. ఎక్కడ కూడా మనకు దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాలేదండి. ఓకే. ఒకవేళ మీరు విక్టరీ విత్ యాష్‌కి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదండి. ఓకే. దీని గురించి అడిగారు కాబట్టి ఒక క్లారిటీ ఇస్తున్నాను. నెక్స్టు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కొన్ని వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయండి. ఈ మార్చ్ మంత్‌లో ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ వీక్‌లో. ఓ కనెక్ట్ మీద మంచిగా వర్క్ చేస్తా ఉన్నారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది కూడా మనకు తెలీదు. ఎందుకంటే మనం అఫీషియల్‌గా ఎటువంటి అప్డేట్ చూడలేదు కాబట్టి మనకొక క్లారిటీ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదండి. ఓకే. సో, ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందనేది కూడా ఒక క్లారిటీ అనేది మనకు లేదు. 90 రోజుల తర్వాత స్టార్ట్ చేస్తన్నారు. బట్ ఇప్పటికి స్టార్ట్ చేయలేదు. దాని గురించి ఇంకా యాష్ ముఫారే గారే లైవ్ మీటింగ్‌లోకొచ్చి ఏదైనా మనకు సమాధానం చెప్తే అప్పుడు మనందరికి ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఓకే. దీని గురించి మీ అందరికి ఒక క్లారిటీ. నెక్స్ట్ ఓ కనెక్ట్ మీద మంచిగా వర్క్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు చాలా మెంబర్స్. మనందరికీ నిజంగంటే వాళ్ళు చెబుతున్నట్లు నిజమవుతే చాలా అంటే చాలా హ్యాపీ అండి. అందరం కూడా చాలా సంతోషంగా ఉంటాం. అందులో కూడా నేను కూడా ఒకడిని. ఓ కనెక్ట్‌లో నిజంగంటే వర్క్ జరిగి మార్కెట్‌లోకొచ్చి అప్లికేషన్, ఓకే. అప్లికేషన్‌ని యూజ్ చేస్తూ దాంట్లో నుంచి మనకందరికీ దాదాపుగా ఒక 50-60% వరకు మనకు షేర్ ఉంది కాబట్టి అందరం కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉండగలుగుతాం. బట్ ఓ కనెక్ట్ వర్క్ జరుగుతుందా? లేదా? అనేది ఎవరికీ తెలీదండి ఇంకా. ఓకేనా. ఎవరికీ కూడా ఎక్కడ కూడా తెలీదు. యాష్ ముఫార్ గారు చెప్పిన మాట ఏంటి అనంటే, యాన్ పాసివ్ అనేది ఇప్పటికి మేము స్టార్ట్ చేయము. దాన్ని హోల్డ్ చేశాము. ముందుగా
మేము దానికి సంబంధించిన అప్డేట్స్ ఇస్తాం. ప్రెజెంట్ మేము విక్టరీ విత్ యాష్ ప్లాట్‌ఫామ్‌ని మీకు ట్రైనింగ్ నేర్పిస్తాం. సబ్జెక్ట్ అనేది నేర్పిస్తాం. ఆ సబ్జెక్ట్ నేర్పించిన తర్వాత మీ అందరికీ న్యూ బిజినెస్ స్టార్టప్‌లోకి తీసుకెళ్తామని చెప్పారు. కానీ యాన్ పాసివ్ గురించి ఎక్కడ కూడా ఎవరు కూడా రివీల్ చేయలేదండి. ఓకే. అండ్ దట్ టూ పార్ట్ 2 పాపప్ కూడా మనకు రావాలి. ఆ పార్ట్ 2 పాపప్ వస్తే మనకందరికి ఒక క్లారిటీ ఉంటుంది. అసలు ఏం జరుగుతుందనేది. ఇప్పటి వరకు ఆ పార్ట్ 2 పాపప్ అనేది కూడా ఇవ్వలేదు ఇంకా యాష్ ముఫర్ గారు. అండ్ దట్ టూ ఇప్పటికి స్టిల్ ఎందుకు వీళ్ళు ఇంత సైలెంట్‌గా ఉండడానికి రీజన్స్ ఏంటనేది కూడా మనకు అర్థం కావట్లేదు. ఓకే. సో, క్రిస్టియన్సన్ గారికి కొన్ని మెసేజెస్ పెట్టాము. అలాగే జూలీ మ్యామ్ కూడా కొన్ని మెసేజ్ వాళ్ళ నుంచి వచ్చిన రిప్లైస్ ఏంటి అనంటే, వెయిట్ చేయండి మంచి గుడ్ న్యూస్ అందరికీ వస్తుందన్నట్టు మాత్రం చెప్తా ఉన్నారు గానీ, ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఇంతగా వైరల్ జరుగుతా ఉంది గదా! మీ నుంచి ఎటువంటి స్పందన లేదు కదా! అని చెప్పేసి అడిగితే, ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో అందరూ సైలెంట్‌గా ఉండాలనే ఉద్దేశ్యంతో ఉన్నాము. 100% మంచి గుడ్ న్యూస్‌తో ఖచ్చితంగా యాష్ ముఫారి గారు ఒక లైవ్ మీటింగ్ పెడతారు. ఆ రోజు అందరికీ తెలుస్తుంది. బట్ ప్రెజెంట్ అయితే ఎవరు ఏది చెబుతున్నా కూడా నమ్మకండి. అఫీషియల్‌గా యాష్ గారు చెప్పినప్పుడు మాత్రమే నమ్మండి అని ఎల్సీ మెంబర్స్ ఇస్తున్న రిప్లైస్ అండి ఇవి. ఓకే. సో, వాళ్ళు చెప్తున్న విషయం అనేది ఇలానే ఉంది. ఓకే. సో, అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్స్ మాత్రమే మనం బేస్ చేసుకొని ముందుకెళ్ళాలనే ఉద్దేశ్యంతో వాళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఓకే. ఇంకా చాలా మెంబర్స్ ఇన్‌కమ్ అండి. ఈ ఇన్‌కమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఏదో వర్షాలు కురిసిపోతాయి అన్నట్టు ఏదో చెప్తా ఉన్నారు. మెసేజెస్ అన్నీ వస్తా ఉన్నాయి. ఓకే. నేను వాళ్ళందరిని నెగెటివ్‌గా నేను చెప్పట్లేదు. బట్ మీ అందరిని ఒక పాజిటివ్ వైబ్‌లో పెట్టడానికి మాత్రమే అటువంటి మెసేజెస్ చేస్తున్నారనే ఉద్దేశ్యంతో నేను అనుకుంటున్నాను తప్ప, అవన్నీ నిజం కాదు అని నేను అనుకుంటున్నానండి. ఓకే. ఎందుకంటే మనకు జాన్వరి మంత్‌లో నుంచి చెప్పుకుంటూ వచ్చారు. జాన్వరి ఫస్ట్ వీక్‌లో 10వ తారీఖు లోపల అందరి అకౌంట్‌లో అమౌంట్ ఉంటుందని చెప్పారు. స్టిల్ ఇప్పటికి ఎవరి అకౌంట్‌లో కూడా అమౌంట్ రాలేదండి. నా అకౌంట్‌కి కూడా అమౌంట్ అనేది రాలేదు. ఓకే. సో, అలాంటియి ఏమన్నా ఉన్నాయంటే కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తే 10 మందికి తెలియజేస్తాం. దాన్ని బేస్ చేసుకొని ఒక క్లారిటీతో అందరూ కూడా స్టేబుల్‌గా ఉండొచ్చనమాట. ఇప్పుడు ఈ యొక్క మెసేజెస్ చూసి హైప్ అయిపోయి కొందరు నాకు మెసేజెస్ చేస్తా ఉన్నారు. ఇటువంటి హైప్ క్రియేషన్స్ ఎందుకు చేస్తా ఉన్నారండి? అసలు 'యాష్ ముఫర్' గారు ఏం చెప్పలేదు కదా! అని చెప్పేసి అంటున్నారు. నిజమే కదా! హైప్ క్రియేషన్స్ చేసే అవసరం లేదండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. అందరికీ క్లారిటీ ఒకటే ఇవ్వాలి. ఎవరి పనులు వాళ్ళు చేసుకోవాలి. అఫీషియల్‌గా ఏమైనా ఇన్ఫర్మేషన్స్ వచ్చినప్పుడు మనం తెలుసుకోవాలి. దానికంటే ముందు ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయా? ఎక్కడైనా ఏదైనా సిట్యుయేషన్స్ మంచిగా లేదా అనే దాని గురించి కూడా ఏదైనా ఒక క్లారిటీ వీడియో ఉందంటే కూడా చూడొచ్చండి. ఇప్పుడు మీరు అనొచ్చు నన్ను. మరి అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ లేదన్నప్పుడు మీరెందుకు సార్ ఆన్ పేసివ్ గురించి ఒక వీడియో పెడతా ఉన్నారంటే బికాజ్ ఓన్లీ వన్ రీజన్ అండి. మనకు హైప్ క్రియేషన్స్ ఎక్కువగా అవ్వడం వల్ల చాలా మెంబర్స్ నాకు మెసేజెస్ పెట్టడం వల్ల ఈ యొక్క వీడియో అనేది క్రియేట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి క్లారిటీ ఇవ్వాలి గదా! ఇప్పుడు ఎస్‌కేని బిలీవ్ చేస్తున్న వాళ్ళు మీరు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు అందరూ బిలీవ్ చేస్తున్నారంటే చేయరండి. 90% బిలీవ్ చేస్తున్న వాళ్ళున్నారు. 10% బిలీవ్ చేయని వాళ్ళు కూడా ఉంటారండి. ఓకేనా? సో, ఈ 10% మెంబర్స్ అంటా ఉంటారనమాట. ఎందుకండి ఈ వీడియోస్ చేయడం అని. అఫీషియల్‌గా ఇన్ఫర్మేషన్ లేనప్పుడు. కానీ 90% నన్ను అభిమానిస్తూ ఓకే. వాళ్ళందరికి ఇంకా క్లారిఫికేషన్ లేని వ్యక్తులు కూడా నాకు మెసేజెస్ చేస్తుంటారు. ఎస్‌కే గారు ఇన్ని విధాలుగా జరుగుతూ ఉన్నాయి మా గ్రూప్స్‌లో కావచ్చు, మన టీమ్ మెంబర్స్ కావచ్చు. ఒక స్మాల్ వీడియో చేయండి సార్. మీ అందరికి ఒక క్లారిటీ ఇవ్వండి అని చెప్పేసి. అంటే 10% నేను పక్కకు పెట్టేస్తానండి. 90% మందికి క్లారిటీ ఇవ్వడానికి మాత్రమే ఈ యొక్క ఛానెల్ మనం పెట్టాం. ఓకేనా? అది అందరికీ క్లారిటీ వచ్చినప్పుడు ఎస్‌కే ఏంటనేది మీకు అర్థమవుతుందండి. క్లియర్? సో, ఇంకా చాలా మెంబర్స్ అడుగుతున్న విషయం ఏంటంటే ఇంటర్‌లింక్ సబ్జెక్ట్ గురించి కూడా అడుగుతా ఉన్నారు. ఇంటర్‌లింక్‌లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి. అది ఫ్రీ మైనింగ్ ప్రాజెక్ట్ కాబట్టి జాయిన్ అయ్యి ఫ్రీగా వస్తున్న కాయిన్స్‌ని మీరు క్లెయిమ్ చేసుకోండి. అలాగే ఎవరైతే ఇంకా బర్నింగ్ అయిపోయుంటాయో పాస్ట్‌లో వాళ్ళందరికి ఇప్పుడు రీకవర్ చేసుకోవడానికి కూడా ఛాన్స్ ఇచ్చారు ఆ కంపెనీ వాళ్ళు. ఎవరైనా ఇంకా బర్నింగ్ అయిన కాయిన్స్‌ని కూడా రీకవర్ చేసుకోవాలనుకుంటే దానికంటూ కొన్ని టార్గెట్స్ అనేది కొన్ని కండిషన్స్ పెట్టారు. ఆ కండిషన్స్‌ని మనం ఫాలో అయ్యామంటే ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ మనం ఫాలో అవుతే మనకు రికవరీ కాయిన్స్ కూడా ఏవైతే బర్న్ అయ్యాయో అవన్నీ కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. ఓకే. మంచి అప్డేట్స్ ఇస్తా ఉన్నారు. ఏదైతే చెప్తున్నారో దానికంటే ముందుగానే చేస్తా ఉన్నారు ఇంటర్‌లింక్ సంస్థ వాళ్ళు.
సో దాన్ని మనం బిలీవ్ చేయొచ్చని మాత్రం నేను చెప్పగలుగుతానండి. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా ఇంటర్‌లింక్‌లో ఇంకా ఎవరైతే జాయిన్ అవ్వలేదో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. క్లియర్? ఈ వీడియోలో ఇంతే ఉందండి. మీకు ఇంకా క్లారిటీగా అర్థం కాకపోతే బ్యాక్ వెళ్లి మళ్ళొకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో మంచి ఇన్ఫర్మేషన్‌తో మీ ముందుంటాను. అంతవరకు వెయిట్ చేసి ఉండండి. సైనింగ్ ఆఫ్ ఎస్‌కే తెలుగు ఇన్ఫర్మేషన్ ఛానల్. థాంక్ యూ సో మచ్. జై హింద్.